నడిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతారని చంద్రబాబు గారికి ఒక మంచి అదృష్టం. ఇప్పుడు ఆయన మీదన వ్యాపారవేత్తలకి పారిశ్రామికవేత్తలకి నమ్మకం, కానీ ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్లోని తెలంగాణలోని పెట్టేశారు, కర్ణాటకలోని పెట్టేశారు కంపెనీలు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి రావడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన చట్టాన్ని తెచ్చింది. అక్కడ ఏ కంపెనీ అయినా సరే, అది సాఫ్ట్వేర్ ఒకటే కాదు, ప్రైవేట్ కంపెనీ ఏదైనా సరే 75% మంది స్థానికులకి ఇవ్వాలి, 50% స్థానికులకి ఇవ్వాలి. ఏబీ కేటగిరీలో, సిడి కేటగిరీలో అయితే 100% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. అక్కడ పెట్టుబడి పెడుతోంది వెళ్ళి ఆంధ్ర వాళ్ళే. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు. అదే సందర్భంలో పన్నులు కడుతుంది ఆంధ్ర వాళ్ళే ఎక్కువ. అట్లాంటి చోట్లన ఈ విధమైనటువంటి ఆంధ్ర వాళ్ళని వివక్ష అవుతుంది. ఇది ఇప్పుడు దాన్నే స్ఫూర్తిగా తీసుకుని రేపొద్దున తెలంగాణలో కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడ వచ్చేసిందంటే, వీళ్ళు సూపర్ 6 పథకాలు పెట్టారు. ఆ 6లన్నీ వల్ల కావట్లేదు, అమలు చేయలేకపోతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అసంతృప్తిని చల్లార్చడానికి ఒక ఉద్వేగంతో అధికారంలోకి వచ్చారు. ఆ ఉద్వేగాన్ని అమలు చేయలేకపోతున్నారు. కూడా కొత్త ఉద్వేగాన్ని సృష్టించేటటువంటి ఎత్తుగడ కర్ణాటకలో వాడు చేస్తున్నారు. ఇప్పుడు అదే రేపొద్దున తెలంగాణలో కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీలో 60-70 లక్షల మంది రైతులు ఉంటే చివరికి 20-30 లక్షల మందికి వస్తే మిగతా 30 లక్షల మంది అసంతృప్తి. వచ్చినోడు సంతోషంగా ఉంటాడు లేదు తెలియదుగా, రానోడికి మాత్రం కడుపు రగిలిపోతుంది. కాబట్టి అక్కడ కూడా చేయాల్సి. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో ఆంధ్ర ఇప్పుడు కనుక సీరియస్గా ఎఫర్ట్ పెడితే, ఆంధ్రోళ్ళు ఎక్కడైతే కర్ణాటక తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నారో, పరిశ్రమలు నడుపుతున్నారో, అలాగే కంపెనీలు నడుపుతున్నారో, వచ్చేయండి ఆంధ్రాకని తీసుకొచ్చేయండి. మొత్తం 180 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు చెప్తున్నారు కదా ఇన్నర్ రింగ్ రోడ్, దించేయండి. అట్లాగే రాయలసీమ విశాఖపట్నం దించిపడేయండి. ఎవరికి అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయండి. ముందు అర్జెంటుగా కంపెనీలు రావడానికి ఒక మంచి అనువైన వాతావరణం, మన ఉద్యోగులు మన ఊళ్ళకి వచ్చేస్తారు. అప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర అది ఉండటానికి అవకాశం అవుతుంది. సద్వినియోగం చేసుకుంటే అద్భుతం ఇది.